అండి, నమస్కారం. నా పేరు వేణు కళ్యాణ్, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ముందుగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మీకు కాదు, మీరు ఇక్కడ కూర్చోడానికి కారకులైన మీ తల్లిదండ్రులకి నా శిరస్సు వచ్చి పాదం వందనాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు కూడా మీకు కాదు, మీ జీవితం ఇక్కడ వరకు రావడానికి కారకులైన మీ గురువులకి నా శిరస్సు వచ్చి పాదాభివందనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ గీత జల్ మేడం అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ కాలేజ్ మేనేజ్మెంట్ స్టాఫ్ అందరికీ కూడా, ఎవరైతే ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అడ్వాన్స్గా. సో ఐఎమ్ సారీ, నేను యాక్చువల్గా లైవ్లో అనేది రాలేకపోయాను సెషన్కి. నేను వర్చువల్ తీసుకోవడానికి ఈరోజు మంచి టెక్నాలజీ అవకాశం ఉంది కాబట్టి ఇలా వర్చువల్ నేను తీసుకుంటున్నాను, నా జర్నీని మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ కమింగ్ టు మీ, నేను లైఫ్ అండ్ బిజినెస్ కోచ్గా జర్నీ స్టార్ట్ చేసి, మోటివేషనల్ ట్రైనర్గా జర్నీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పటికీ 12 years ప్లస్ అవుతుంది అనమాట. సో చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, చాలా కార్పొరేట్స్లో ప్రోగ్రామ్స్ అనేది ఇచ్చాను. జనాల జీవితంలో వాళ్ళు ఎక్కడైతే పాయింట్లో ఒక స్టేజ్కి వచ్చి స్టక్ అయ్యారో అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఎలా గ్రో అవ్వాలో తెలియని వాళ్ళకి మా మెంటర్స్ నాకు ఏదైతే నేర్పించారో వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఇచ్చి, సో వాళ్ళకి నెక్స్ట్ లెవెల్లో గ్రో అయ్యేటట్టు హెల్ప్ చేశాను. అండ్ ఈ ఫీల్డ్లోకి రావడానికి మెయిన్గా అర్నింగ్ కన్నా ఎక్కువ బ్లెస్సింగ్ అర్న్ చేసుకోవడానికి. ఎందుకంటే ఈ ఫీల్డ్ అలాంటిది, అర్నింగ్ విత్ బ్లెస్సింగ్ కూడా మనకి దొరుకుతాయి అనమాట. అంటే అర్నింగ్ విత్ బ్లెస్సింగ్ అనేది ఓన్లీ ఫ్యూ ప్రొఫెషన్స్లో మాత్రమే దొరుకుతుంది. ఒకటి డాక్టర్స్కి మ్యాక్సిమం అనుకోవచ్చు, రెండోది వచ్చేసి ట్రైనింగ్ ఫీల్డ్లో మన అలాంటి ట్రైనర్స్, కోచెస్కి, సైకాట్రిస్ట్కి, అలాంటి వాళ్ళకి అవకాశం ఇలాంటివి దొరుకుతుంది అనమాట. అండ్ ఎప్పుడైతే నేను ఈ ఫీల్డ్లో వచ్చానో అంత ఈజీ లేకుండే. 2011లోనే ఈ ఫీల్డ్లో వచ్చాను. దానికన్నా ముందు మా ఫ్యామిలీలో కొన్ని బిజినెస్లు ఉంటే ఆ బిజినెస్లో లాస్ అయినాయి. ఫ్యామిలీ రోడ్ పైన వచ్చింది, ఉండడానికి, ఇల్లు తినడానికి, తిండి వేసుకోవడానికి క్లోజ్. అలాంటి ఇబ్బంది స్టేజెస్లో నేను రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకొని, ఇంట్లో పెద్ద కొడుకు కాబట్టి నేను చేంజ్ జాబ్ అంటూ లేదు. న్యూస్ పేపర్లు వేసాను, బ్యాలెట్ చేశాను, దాని తర్వాత హోటల్లో వెయిటర్ లాగా జాబ్ చేశాను. అలా 2004 నుంచి 2011 వరకు గ్రాడ్యుయేషన్ చేసుకుంటూ నేను డిఫరెంట్ జాబ్స్ చేసుకుంటూ వచ్చాను. 2011లో ట్రైనింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. స్టార్టింగ్లో స్కూల్స్, కాలేజ్లోకి వెళ్ళి ఫ్రీగా ప్రోగ్రామ్స్ అనేది ఇచ్చాను అనమాట. ఎందుకంటే అక్కడ వేణు కళ్యాణ్ అంటే ఎవరో తెలియదు కాబట్టి వాళ్ళకి వెళ్ళి ఫ్రీగా నేను వెళ్ళి ప్రోగ్రామ్స్ అనేది ఇచ్చేవాను అనమాట. అండ్ సడన్ స్టేజ్ వచ్చిన తర్వాత నేను ఏంటో ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి అక్కడి నుంచి నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటూ ఇంకా జనాలను కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఈరోజు కట్ చేస్తే యాజ్ అ బిజినెస్ కోచ్ చాలా మంది బిజినెస్ ఓనర్స్కి మొత్తం కూడా బిజినెస్ని ఎట్లా స్కేలబుల్లోకి తీసుకెళ్లాలని చాలా బాగా హెల్ప్ చేస్తున్నాను. అండ్ ఈ జర్నీ మొత్తంలో కూడా నేను 3 మేజర్ పాయింట్స్ అనేది నేర్చుకున్నాను. అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది రాదర్ దెన్ నా జర్నీ. 3 మేజర్ పాయింట్స్ ఏంటంటే, ఎప్పుడన్నా మనం ఒక పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు ఓకే, మనం 3 స్టేజెస్ నుంచి క్రాస్ కావాలి. ఫస్ట్ వన్ వచ్చేసి రిజెక్షన్. అంటే నేను ఈ ట్రైనింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా స్టార్టింగ్లో నా పేరెంట్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, చాలా మంది వెల్ విషర్స్ దగ్గర నుంచే నాకు రిజెక్షన్స్ అనేది వచ్చినాయి అనమాట. అంటే నీ వల్ల అవుతుందా, నువ్వు చెప్తే జనాలు మాటలు వింటారా, ఇలాంటి రిజెక్షన్స్ అనేవి వచ్చాయన్నమాట. అయినా కూడా నేను వాళ్ళందరూ కూడా మాటలు పట్టించుకోకుండా, సో నా గోల్ పైన, నా పైన నమ్మకం పెట్టుకొని నేను ముందరగా నేను వేశాను. అండ్ అలానే వేసుకుంటూ వెళ్తున్నాక ఒక 2-3 years తర్వాత మంచి నేమ్ ఫేమ్ వచ్చిందనమాట. సో దాని తర్వాత మళ్ళీ సెకండ్ స్టేజ్లోకి ఎంటర్ అయ్యాను. ముందర చాలా బాగా మాట్లాడుతున్నారు, వెనకాల నుంచి ఏడుస్తున్నారు కొంతమంది. సో దాని తర్వాత నాకు అనిపించింది ఇది సెకండ్ స్టేజ్, దట్ ఈస్ కాల్డ్ క్రిటిసైజింగ్. ఓకే, సో ఈ స్టేజ్ పైన కూడా నేను ఎక్కడ కూడా గివ్ అప్ చేయకుండా అలానే కష్టపడుకుంటూ వెళ్ళాను. దాని తర్వాత థర్డ్ స్టేజ్ అనమాట. థర్డ్ స్టేజ్లో ఎంటర్ కాగానే అప్పుడు నాకు అనిపించింది దిస్ ఈజ్ ద సక్సెస్ స్టేజ్. ఆ థర్డ్ స్టేజ్ ఏంటంటే, ఒక రోజు ఒక పెద్ద ఆడిటోరియంలో ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశాను. రిలేటివ్స్, ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా వచ్చారు, కూర్చున్నారు. అండ్ కూర్చున్న తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. చాలా సూపర్గా కాన్ఫిడెన్స్తో ప్రోగ్రామ్ ఇచ్చాను, ఎండ్ చేశాను. అండ్ వెళ్ళిపోతుంటే చాలా మంది వచ్చి నా దగ్గర లైక్ సెల్ఫీ, ఆటోగ్రాఫ్, అండ్ దాని తర్వాత అప్రిసియేషన్, వాళ్ళ గ్రాటిట్యూడ్ ఇలా చూపించడం స్టార్ట్ చేశాను. ఇదంతా సీన్ మా పేరెంట్స్ వీళ్ళందరూ కూడా చూసి షాక్ అయ్యారనమాట. అండ్ షాక్ అయిన తర్వాత ఆ రోజు పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా రౌండ్ అప్ చేసి, ఇప్పుడు కూడా గుర్తుంది ఆ సీన్ వస్తేనే, అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటంటే, వీళ్ళు నాకు ముందు నుంచి తెలుసు నీ లోపల టాలెంట్ ఉన్నాయి. దట్ ఈస్ థర్డ్ స్టేజ్. అంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి డే అనేది వస్తుంది. అందుకోసం మీ థర్డ్ స్టేజ్ మీ జీవితంలో రావాలంటే యూ నీడ్ టు క్రాస్ ఫస్ట్ 2 stages అనమాట. దెన్ ఓన్లీ థర్డ్ స్టేజ్ అనేది వస్తుంది. అండ్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద గోల్ పెట్టుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ భగవంతుడు అనేది మన పైన పెడతాడనమాట, ఇస్తాడు. సో అందుకోసమే ఆ ప్రాబ్లమ్స్ని మీరు తీసుకోవడానికి రెడీగా ఉండండి. ప్రాబ్లమ్స్ అనుకోకండి, అది ఆపర్చునిటీస్ అనుకోండి. ఎందుకంటే నేను కూడా ఈ ఫీల్డ్లో దిగిన తర్వాత అంత ఈజీగా నాకు మార్కెట్ అనేది ఓపెన్ అప్ అయి వెల్కమ్ చేసి ప్రతి ఒక్కరు ప్రోగ్రామ్స్ ఇవ్వలేదు. సో చాలా మందికి నేను ఎవరో తెలియదు కాబట్టి వాళ్ళు నాకు చాలాసార్లు ఆపర్చునిటీస్ ఇచ్చినట్టు మళ్ళా తీసేసుకున్నాను. ఓకే, సో అయినా కూడా దీన్ని అలానే గట్టిగా పట్టుకొని ఉన్నాను కాబట్టి ఈరోజు ఆల్మోస్ట్ యూట్యూబ్ ఛానల్ వేణు కళ్యాణ్ అనే పేరుతో ఉంటుంది. అది ఆల్మోస్ట్ 1 billion సబ్స్క్రైబర్స్ అనేది అచీవ్ చేస్తాం మేము.
అండ్ అలానే ఈరోజు ఒక మంచి కార్పొరేట్ ఆఫీస్ ఎంచుకొని ఒక 25 మెంబర్స్ ఫ్యామిలీస్కి అనేది మనం ఉద్యోగం అనేది ఇచ్చి వాళ్ళ జీవితంలో కూడా ప్రోగ్రెస్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తారు. ఇవన్నీ కూడా జరగడం అంటే అంత ఈజీ కాదు. ఇవన్నీ కూడా జరగడానికి ఒకటే రీజన్, నేను దీన్ని ఈ ఫీల్డ్ గట్టిగా పట్టుకొని ఉన్నాను అండ్ నా పైన నేను నమ్మకం అనేది పెట్టుకున్నాను. సో మీరు ఏదైనా గోల్ పెట్టుకోండి, ఆల్వేస్ ఆ జీవితంలో ఆ 3 స్టేజెస్ అనేది క్రాస్ కావాలి. అండ్ మీ పైన అండ్ మిమ్మల్ని ఏదైతే ఆ భగవంతుడు పంపించాడు భూమి పైన, ఆయన పైన నమ్మకం పెట్టుకోవాలి. సో మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి, బట్ 5 minutesలో కొంచెం ఒక షార్ట్ మెసేజ్ ఇవ్వమంటే నేను ఇంకా 5 minutesలో నేను మీకు ఇస్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా వీలైతే లైవ్లో కలిసి ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. ఎన్నో విషయాలు నా గురువులు నేర్పించింది కూడా నేను మీకు నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, మీ దేవుడికి చెప్పకండి దట్ మీ ప్రాబ్లమ్స్ ఎంత పెద్దయో. మళ్ళీ ఒకసారి, మీ దేవుడికి చెప్పకండి దట్ మీ ప్రాబ్లమ్స్ ఎంత పెద్దయో, కానీ మీ ప్రాబ్లమ్స్కి చెప్పండి దట్ మీ దేవుడు ఎంత పెద్దవాడు. Yes. So believe on yourself. Thank you so much for giving this wonderful opportunity to Geeta Madam and all the college management staff and especially all the students who have participated in this program.